జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఇటీవల తెనాలిలో జరిగిన ఘటనలో జాన్ విక్టరీ, కరీముల్లా, రాకేష్ అనే ముగ్గురు యువకులను గంజాయి విక్రయం ఆరోపణలపై పోలీసులు నడి రోడ్డుపై లాఠీలతో కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జాన్ విక్టర్ ఇంటికి వెళ్లి విక్టర్ కుటుంబాన్ని పరామర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్ పాలన నడుస్తుందని మాజీ సీఎం తీవ్రంగా విమర్శించారు. తెనాలి ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని జగన్ అన్నారు. నెల్లూరు క్వాజ్ అక్రమ తరలింపు వ్యవహారం కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 5కు వాయిదా పడింది. మరోవైపు ఈ కేసులో పోలీస్ కస్టడీ పిటిషన్పై నెల్లూరు 5వ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఏపీలో వైసీపీ రాక్షస పాలనకు సరిగ్గా ఏడాది క్రితం ప్రజలు చరమగీతం పాడారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలను తీవ్రంగా వేధించిన నాటి పాలకులకు ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు చాచికొట్టినట్లు బుద్ధి చెప్పారని ఆయన అన్నారు. గత 5 ఏళ్లలో ప్రజలకు చేసిన మోసానికి జగన్ నిజాయితీకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, కానీ అందుకు భిన్నంగా వెన్నుపోటు దినమంటూ కొత్త నాటకాలకు తెరలేపారని ఎద్దేవా చేశారు. మంగళగిరిలో మరోసారి ఇళ్ల పట్టాల పంపిణీకి అడుగులు పడుతున్నాయి. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా 2వ విడతలో 2500 మందికి శాశ్వత ఇంటి హక్కు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూగర్భ డ్రైనేజీ, స్టోర్ వాటర్ డ్రైన్స్, తాగునీరు, అండర్ గ్రౌండ్ గ్యాస్, పవర్ ప్రాజెక్టు వంటి పనులను ప్రారంభించాలని అధికారులకు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును సినీ హీరో అక్కినేని నాగార్జున కలిశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన నాగార్జున ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తన చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. తన కుమారుడి పెళ్లికి రావాలంటూ చంద్రబాబును ఆహ్వానించారు. రాష్ట్రంలో మహిళలపై, బాలికలపై జరుగుతున్న లైంగిక దాడి ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఏపీలో అభంశుభం తెలియని ఒక చిన్నారిపై వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలో 8 ఏళ్ల బాలికపై షేక్ మీరావలి లైంగిక దాడి చేశారు. ఈ ఘటన గురించి పోలీసులు అతనికి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. అక్కడ బాధితుల మేనమామ నిందితుడి గొంతు కోశాడు. వెంటనే పోలీసులు వృద్ధుడిని ఆసుపత్రికి తరలించారు. కాపు ఉద్యమ నిరసనలో భాగంగా తునిలో రైలుకు నిప్పు పెట్టిన కేసు రీఓపెన్ పై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమకు ఈ కేసును రీఓపెన్ చేసే ఉద్దేశం లేదని తెలిపింది. తిరిగి విచారణ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసే ఆలోచన కూడా లేదని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే సున్నితత్వ విషయాల్లో అలసత్వం వద్దని హెచ్చరించింది. తుని కేసును మళ్లీ విచారించే ఆలోచనను వెంటనే విరమించుకోవాలని అధికారులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. విజయనగరం జిల్లా ఇద్దనవలసలో మంత్రి సంధ్యారాణి రైతులకు విత్తనాల పంపిణీ చేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలను పరిశీలించారు. రైతుల ప్రయోజనం కోసం ఆంధ్ర ప్రాజెక్టు అభివృద్ధి కోసం 1,50,00,000 మంజూరు చేసినట్లు తెలిపారు. సకాలంలో విత్తనాలు వేసి మంచి దిగుబడులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు రామారావు, మహారాజన్ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో విజయనగర కాలనీ వద్ద ఏర్పాటు చేసిన సొరంగ మార్గాన్ని లెడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. కూటమి ప్రభుత్వం చొరవతో రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా మార్గం ఏర్పాటు చేయడంతో అధికారులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. తెనాలిలో గంజాయి బ్యాచ్ను జగన్ను పరామర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. తిరుమల శ్రీవారిని సినీ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. జూన్ 2వ వారం నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నట్లు తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కవితపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. కవిత మాటలపైన ఇప్పటివరకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు స్పందించలేదని, దెయ్యాలు, కోవటుల గురించి నోరు మెదపడం లేదని అన్నారు. హరీష్ రావుకు దమ్ముంటే ముందు కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఏ పార్టీలో పొత్తు పెట్టుకోదని హరీష్ రావు చెబుతున్నారని అన్నారు. పాపం హరీష్ రావు చాలా అమాయకంగా ఉన్నారని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్ శివారులో పెను ప్రమాదం తప్పింది. ఆయిల్ ట్యాంకర్ ట్రాలీని ఢీకొట్టడంతో నడి రోడ్డుపై గ్యాస్ సిలిండర్లు చెల్లాచెదురుగా పడ్డాయి. సిలిండర్ల నుంచి గ్యాస్ లీక్ కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ట్రాలీ డ్రైవర్కు మాత్రం స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పెద్దపల్లి జిల్లా సింగరేణి మెడికల్ కళాశాలలో 15 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన జిమ్ను ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాగర్ ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు ఫిట్నెస్ కూడా ఉండాలని అన్నారు. రోజు గంట సేపు వ్యాయామం చేయాలని, దీంతో ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుందని తెలిపారు. కళాశాల ప్రారంభమైన 3 సంవత్సరాలలో అనేక వసతులు కల్పించడం జరిగిందన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో హమాలి కాలనీలో మొసలి సంచారం కలకలం సృష్టించింది. ఇళ్ల మధ్యలోకి రావడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. దీంతో మొసలి తాడుతో బంధించారు. కాలనీ సమీపంలో జూరాల పార్క్ కుడి కాలువ ఉండగా అక్కడి నుంచి అది వచ్చుంటుందని స్థానికులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో యశస్విని రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసే సమయంలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకుంది. పక్కనే ఉన్న మహిళలు ఊరుకో అక్క అంటూ ఓదార్చారు. పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. బీఆర్ఎస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్ 2025 పోటీలకు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ప్రభుత్వం మీద అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. మీ అసత్యాలు పూర్తిగా ఖండిస్తున్నామని ఆయన ప్రకటించారు. వారు చెప్పినట్లు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు నిరూపించాలని బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. హైదరాబాద్లోని ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో రోగులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగా 30 మందికి పైగా మానసిక రోగులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఇక వైద్యులు వారికి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఒక మానసిక రోగి మృతి చెందినట్లు తెలుస్తోంది. గులాబీ అధినేత కేసీఆర్ పై మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజంగా కేటీఆర్ నిజాయితీపరుడైతే కాళేశ్వరం విచారణకు హాజరు కావాలని డిమాండ్ చేశారు. జస్టిస్ పీనాకి చంద్రఘోష్ నేతృత్వంలో విజిలెన్స్ కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. నిజాయితీ ఉంటే మాజీ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటెల కమిషనర్ ముందు హాజరు కావాలని, విచారణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని వెంకటాద్రిపేట గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు ఆరోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నాడు. మెడనరాలలో సమస్య కారణంగా తీవ్రమైన క్షీణతకు గురవుతున్న ఆయన వైద్య చికిత్సకు అవసరమైన ఖర్చును భరించలేని పరిస్థితిలో ఉన్నాడు. రాజుకు అవసరమైన చికిత్స కోసం దాదాపు 6 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా. తన వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం కోరుతూ సినీ నటులు సోన్ సూద్, ప్రభాస్లను కలిసేందుకు పాదయాత్రగా హైదరాబాద్కు బయలుదేరారు. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలో ఏటీఎంలో దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. ఏటీఎం మిషన్ పగలగొడుతుండగా అలారం మోగింది. దీంతో దొంగ అక్కడి నుండి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆపరేషన్ సింధూర్ వేళ దేశంలో ఇప్పటివరకు చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని శివసేన పార్టీ నేత సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. 16 ప్రతిపక్ష పార్టీల నేతలు సంతకాలు చేసిన లేఖను ప్రధాని మోదీకి పంపామని తెలిపారు. అది సాధారణమైనది కాదు. ట్రంప్ సూచన మేరకు కాల్పుల విరమణ ప్రకటించినప్పుడు మేము పలుమార్లు కోరిన ప్రత్యేక సెషన్ ఎందుకు ఏర్పాటు చేయడం లేదని మండిపడ్డారు. ఇప్పుడు ప్రత్యేక సెషన్ కావాలంటే ట్రంప్ వద్దకు వెళ్లాలా అని ప్రశ్నించారు. న్యాయ విద్యార్థి శర్మిష్ఠా పునేటోలో కోల్కతా హైకోర్టులో నిరాశకు మిగిలింది. తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆమె చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఆపరేషన్ సింధూర్పై సినీ ప్రముఖుల మౌనం వహించడంపై శర్మిష్ఠా చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా తప్పుపట్టింది. స్వేచ్ఛగా మాట్లాడడం అంటే ఇదేనా అని మండిపడింది.
భారత్ను టార్గెట్ చేస్తున్న వేర్పాటువాద శక్తులతో సంబంధాలు తెంచుకోవాలని కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్ ఆ దేశంలోని రాజకీయ పార్టీలకు సూచించారు. దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకునే ఏ పార్టీ అయినా భారత్తో సమస్యలు సృష్టించిన వేర్పాటువాదులతో సంబంధాలు తెంచుకోకపోతే న్యూఢిల్లీతో కెనడా ఎప్పటికీ స్నేహపూర్వకమైన బలమైన సంబంధాలను కొనసాగించలేదన్నారు. భారత్ను విభజించాలని చూసే అరాచక శక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని రాజకీయ పార్టీలకు సూచించారు. పాకిస్తాన్లో వరుసగా కీలక ఉగ్రవాదులు హతమవుతున్నారు. తాజాగా జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాది మౌలానా అబ్దుల్ అజీజ్ పాకిస్తాన్లో బహుల్పూర్లో అనుస్పాదంగా మృతి చెందారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ బహదూర్పూర్లో జైషే మహమ్మద్ కార్యాలయంపై దాడి చేసింది. అయితే అజీజ్ మరణం గురించి పాకిస్తాన్ నుంచి అధికార ధృవీకరణ రాలేదు. చైనా అత్యధిక పెట్టుబడులు పెడితే తమ దేశ ఆర్థిక వ్యవస్థ మలుపు తిరుగుతుందని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ తెలిపారు. చైనా బంగ్లా వాణిజ్యం పెట్టుబడులకు సంబంధించిన సదస్సును యూనస్ ప్రారంభించారు. బంగ్లాదేశ్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ అథారిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి చైనా వాణిజ్య మంత్రి వాంగ్ వెంటావో ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా తయారీ రంగంలో చైనా కంపెనీలు పేరుగాంచాయన్నారు. నిర్మల్ జిల్లా బైన్సాలోని మున్సిపల్ కార్యాలయం వద్ద రోజుల కార్యాచరణలో భాగంగా మహిళలు ఫుడ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ రాజేష్ కుమార్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మున్సిపల్ కమిషనర్ రాజేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. అనంతరం మహిళలు ప్రదర్శించిన పలు వంటకాలను కొనుగోలు చేసుకుని రుచి చూసి అభినందించారు. కర్నూలు జిల్లా బేతంచెర్లలోని పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డోన్ ఎమ్మెల్యే జయసూర్య ప్రకాష్ రెడ్డి హాజరై కార్మికులకు పూర్తి మద్దతు ప్రకటించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా ఫ్యాక్టరీ పునర్ప్రారంభం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఫ్యాక్టరీ మూతపడడంతో అనేక కుటుంబాలు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసు నిందితుల జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. దీంతో పోలీస్ కస్టడీలో ఉన్న 7 నిందితులను జైలు అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే మరోసారి నిందితులకు కస్టడీ కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 1000 కోట్ల స్కామ్ జరిగిన నిర్ధారణకు రాగా ఇప్పటికే ఈ కేసులో ఈడీ అధికారులు జోక్యం చేసుకుంటున్నారు. నేడు కోర్టు వారు రిమాండ్ పెంచుతుందా లేక బెయిల్ ఇస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. సిద్దిపేట జిల్లా మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదినం సందర్భంగా సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొమటి చెరువుపై ఇసుకతో హరీష్ రావు కేసీఆర్ సైకత శిల్పాలను ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదినాన్ని ఘనంగా జరిపారు. పార్టీ నాయకులు కార్యకర్తలు హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శిల్పం ద్వారా తమ నాయకులపై ఉన్న అభిమాన నేత పట్ల గౌరవాన్ని వ్యక్తం చేశారు. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 3,961కి చేరింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,000కు చేరువలో కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. అత్యధికంగా కేరళలో 1,435, మహారాష్ట్రలో 506, ఢిల్లీలో 483, పశ్చిమ బెంగాల్లో 339, గుజరాత్లో 338, తమిళనాడులో 199, ఉత్తరప్రదేశ్లో 149 కేసులు నమోదయ్యాయని తెలిపింది. సిద్దిపేట జిల్లా మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను తెల్లవారుజామునే కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించినట్లు బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా భవన్ ప్రాంగణంలో అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కొద్దిసేపటికే తొలగించడాన్ని రాజకీయంగా విశ్లేషిస్తున్నామని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ కావాలని ప్రత్యేకంగా ఆదేశించిందా లేక ఇది అధికారులు తీసుకున్న నిర్ణయమా అనే ప్రశ్నలు అభిమానుల్లో రేకెత్తిస్తున్నాయి. నిజామాబాద్, హైదరాబాద్, నిర్మల్, కామారెడ్డితో సహా వివిధ ప్రాంతాల్లో 39 దొంగతనాలు చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 15 తులాల బంగారు ఆభరణాలు, 1 కారు, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండలోని సిద్ధాంతం టీబీ యూనిట్ వద్ద నిర్వహించిన ప్రధానమంత్రి ఇంటెన్సిఫైడ్ టీబీ ముక్త్ భారత్ క్యాంపెయిన్ను జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి ప్రారంభించారు. టీబీ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి అని కలెక్టర్ అన్నారు. 60 ఏళ్లు పైబడిన వాళ్ళు, డయాబెటిస్, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, గతంలో టీబీ బారిన పడ్డవారు, టీబీ రోగుల ఇళ్లలో నివసించేవారు తప్పనిసరిగా టెస్టు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయం ఎదుట తీవ్ర విషాదం తప్పింది. కమిషనరేట్ ఆఫీస్ సమీపంలో ఒక్కసారిగా ఒక కారులో మంటలు ఎగిసిపడడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కారులో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు అప్రమత్తతో వెంటనే కిందకి దిగటంతో ప్రమాదం తెలిపినట్లు స్థానికులు తెలిపారు. కొన్ని క్షణాల్లోనే కారు పూర్తిగా మంటల్లో కాలి బూడిదైందన్నారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని యాక్సిస్ బ్యాంక్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెక్యూరిటీ సిస్టంలో తలెత్తిన షార్ట్ వల్ల పొగతో కూడిన మంటలు రావడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. బ్యాంకులో కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న కొత్తపేట ఫైర్ స్టేషన్ ఆఫీసర్ శ్రీనివాసరావు తన సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని చిత్రావతి నదిలో ఆత్మహత్య చేసుకోవడానికి దూకిన వ్యక్తిని స్థానికులు పోలీసుల చొరవతో సజీవంగా రక్షించడం జరిగింది. పశ్చిమ బెంగాల్కు చెందిన రాజేష్ యాదవ్ అనే వ్యక్తి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. చిత్రావతి నదిలో మధ్యలో మునుగుతూ తేలుతూ వ్యక్తిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో బోటు ద్వారా వ్యక్తిని సురక్షితంగా బయటకు తీశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి వద్ద విషాదకర ఘటన చోటు చేసుకుంది. గొల్లపల్లి గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల కాలంగా మహేష్ శంషాబాద్కు చెందిన ఒక మాజీ కౌన్సిలర్ వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రేమ విఫలం కావడం వల్లే మహేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్ శివారులో పెను ప్రమాదం తప్పింది. హుజూరాబాద్ పట్టణానికి చెందిన జహన్వి గ్యాస్ ఏజెన్సీకి చెందిన ట్రాలీ ఆటో సింగపూర్ శివారులో ఆయిల్ ట్యాంకర్ని ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై గ్యాస్ సిలిండర్లు చెల్లాచెదురుగా పడ్డాయి. గ్యాస్ సిలిండర్ల నుండి గ్యాస్ లీక్ కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ట్రాలీ డ్రైవర్కు స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆయిల్ ట్యాంకర్, ట్రాలీని, ఆటోను పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని యాదవ బజార్ రోడ్లో ఉన్న ఒక ఇనుప స్క్రాప్ షాప్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. షాప్లో నిల్వ ఉంచిన ఇనుప స్క్రాప్ పూర్తిగా మంటల్లో కాలిపోవడంతో భారీ ఆస్తి నష్టం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం 7 లక్షల రూపాయల విలువైన స్క్రాప్ మంటల్లో ఆహుతమైందని సమాచారం. ఈ ఘటనపై అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు. పెందుర్తిలో మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కానున్న ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ అన్నారు. దీనికి నిరసనగా వెన్నుపోటు దినం కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నామని ఆయన తెలియజేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ టౌన్ సిఐ శివశంకర్ యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కోదాడలోని ఓ దాబాలో మిత్రుని పుట్టినరోజు వేడుకను కొందరు యువకులు నిర్వహించారు. దాబా బయటకు వచ్చి విచ్చలవిడిగా చిందులు వేస్తూ అల్లరి చేస్తున్న కొందరు యువకులను ఆయన మందలించారు. ఇతరులకు ఇబ్బంది కలిగేలా బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తిగత ఉత్సవాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని సిఐ శివశంకర్ హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా రాంపూర్లోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో 29వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. మొదటి రోజు 108 కలశాలతో అభిషేకాన్ని నిర్వహించారు. రెండో రోజు ఉత్సవ గరుడ పథక ఆవిష్కరణ చేసి గరుడ ప్రసాద వితరణ కార్యక్రమం జరిపించారు. ఇందులో సంతానం లేని దంపతులను పాల్గొన్నారు. మూడో రోజు స్వామివారి కళ్యాణం, రథోత్సవం, నాలుగో రోజు సుదర్శన హోమం, మహాలక్ష్మి యాగం, ఐదో రోజు చక్రస్నానం, శ్రీ పుష్ప యాగంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి.
ఆలయ ధర్మకర్తలు రాజనరసింహరావు ఉషాల సహకారంతో అర్చకులు నవీన్ స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు పలు మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ యాజమాని నవాజ్ పై ఓ విద్యార్థిని అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి. కంప్యూటర్ నేర్చుకోవడానికి వచ్చిన యువతిని వేధించాడని ఆమె కుటుంబ సభ్యులు వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థినిపై అసభ్య ప్రవర్తనకు ఆగ్రహించిన ఆమె కుటుంబ సభ్యులు నవాజ్ను దేహశుద్ధి చేయడంతో పాటు ట్రైనింగ్ సెంటర్ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిక్కిం, అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయతో కుంభవర్ష వృష్టి కురుస్తోంది. ఈ కుంభవృష్టి కారణంగా ఎక్కడికక్కడే కొండచర్యలు విరిగిపడుతున్నాయి. ఈ వర్ష బీభత్సాన్ని ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపు 34 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 10 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మిజోరాంలో 5గురు మరణించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. తమిళ స్టార్ కమల్ హాసన్ వివాదంలో చిక్కుకున్నాడు. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కమల్ వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వివాదం నేపథ్యంలో కమల్ హాసన్ తాజా చిత్రం తగ్ లైఫ్ ప్రదర్శనను నిషేధిస్తున్నట్లు ది కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కమల్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. తన రాబోయే చిత్రం తగ్ లైఫ్ ను ప్రదర్శించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై కర్ణాటక హైకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా కమల్పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెప్పకుండా కోర్టుకు వచ్చారా అంటూ తీవ్రంగా మండిపడింది. పాక్ కోసం గూఢచర్యం వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకే పలువురు భారతీయులు అరెస్ట్ అయినట్లు విషయం తెలిసిందే. తాజాగా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న పలువురు ప్రభుత్వ ఉద్యోగులపై జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం వేటు వేసింది. పోలీస్ కానిస్టేబుల్ ఇఫాన్ నరీజ్, స్కూల్ టీచర్ అజాజ్ అహ్మద్, ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ వషీం అహ్మద్ ఖాన్ ఈ ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు విధుల నుంచి తొలగించింది. వీరు ఉగ్రవాదులకు సరుకులు అందజేయడం, ఆయుధాల స్మగ్లింగ్, భద్రతా దళాలకు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాయం చేయడం వంటివి చేసినట్లు గుర్తించారు. ప్రధాని మోదీ జూన్ 6వ తేదీన జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ను ప్రారంభించనున్నారు. చీనాబ్ నదిపై ఆ బ్రిడ్జ్ను నిర్మించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత తొలిసారి ఆయన జమ్మూ కాశ్మీర్కు వెళ్తున్నారు. చీనాబ్ నదిపై రైల్వే బ్రిడ్జ్ ఓపెనింగ్ అంశాన్ని పీఎంఓ సహాయక మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. మరో 3 రోజుల్లో చరిత్ర చోటు చేసుకున్నట్లు చెప్పారు. ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. దాదాపు 300కు పైగా ఉద్యోగులను లే ఆఫ్స్ ఇచ్చి ప్రకటించింది. తాజాగా తొలగింపులు వాషింగ్టన్ కార్యాలయం నుంచి ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా కోతల సంస్థలోని మొత్తం సిబ్బందిలో 1% కంటే తక్కువ అని ది సీనియర్ టైమ్స్ నివేదిక తెలిపింది. మార్కెట్లో పైచేయి సాధించేలా సంస్థను ఉత్తమంగా ఉంచేందుకు అవసరమైన సంస్థాగత మార్పులను అమలు చేస్తున్నామని మైక్రోసాఫ్ట్ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. తాజా రౌండ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రాకాడ్ మేనేజర్లు ఎక్కువగా ఎఫెక్ట్ అయినట్లు సమాచారం. ఇస్లామాబాద్లో 7 ఏళ్ల టిక్టాక్ స్టార్ సానా యూసఫ్ పాకిస్తాన్లో హత్యకు గురైంది. తన ఇంట్లోనే ఆమెను కాల్చి చంపారు. దీన్ని పరువు హత్యగా భావిస్తున్నారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమెను కాల్చేశాడు. తుపాకీతో షూట్ చేసిన తర్వాత అతను అక్కడి నుంచి పరారయ్యాడు. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని చిత్రాల్ ఆమె సొంతూరు. టిక్టాక్ వీడియోల ద్వారా ఆమె చాలా పాపులర్ అయ్యారు. ఇంటిగా అతిథిగా వచ్చిన వ్యక్తే తమను హతమార్చినట్లు స్థానిక పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇస్లామాబాద్లోని సెక్టార్ G13లో ఆమె నివాసం ఉంటుంది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భూకంపంతో కూలిన జైలు కూడా 216 మంది ఖైదీలు పరారీ. పాకిస్తాన్లో మాలివ్ జిల్లా జైలు నుంచి సుమారు 216 మంది ఖైదీలు పరారయ్యారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. భూకంపం రావడంతో జైలు గోడ కూలిపోయింది. దీంతో ఆ జైలు గదుల్లో ఉన్న ఖైదీలు పరారైనట్లు అధికారులు చెబుతున్నారు. భూకంప ప్రకంపనలు రావడంతో జైల్లోని ఖైదీలు ఆందోళన మొదలైంది. అయితే మాలిక్ జైలు పరిసర ప్రాంతాల్లో భారీగా తుపాకీ శబ్దాలు వినిపించాయి.